పారిశ్రామికంగా జహీరాబాద్లో నిమ్స్ స్థాపన జరుగుతూ ఉంది. 3000 ఎకరాలు ఇప్పటికే తీసుకున్నాం. అక్కడ దాదాపు ఇంకొక 7-8 ఎకరాలు తీసుకుంటా ఉన్నాం. ఒకసారి నిమ్స్ కంప్లీట్ అయితే దాదాపు 2 లక్షల మందికి అక్కడ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పారిశ్రామికంగా ఈ ప్రాంతం, ఈ జహీరాబాద్ నియోజకవర్గం చాలా ప్రసిద్ధి, చాలా బాగా ఉంటుందని మనం చేస్తూ ఉన్నాం. నీళ్ల గురించి మీరు రందిపడే అవసరం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు మీరు రోజు టీవీలలో పేపర్లలో చూస్తూ ఉన్నారు. ఇవాళ కూడా ఎవరో ఒక పేపర్ ఆయన రాసిండు, కాళేశ్వరం కాదు వేగేశ్వరం చాలా వేగంగా ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా జరుగుతూ ఉందని చెప్పి రాసినారు. 80,000 కోట్ల రూపాయలతోని మనం ఆ ప్రాజెక్ట్ కడతా ఉన్నాం. అక్కడ ఎంతంటే అంత నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉంది. మన దగ్గర ఈ నియోజకవర్గాలకు 7 నియోజకవర్గాలకు మీ బిడ్డగా నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, 600 అయినా సరే ఇంకో 2-3 వేల కోట్లు ఖర్చు అయినా మంచిదే. ప్రతి నియోజకవర్గానికి ఏడిటికి ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు తెచ్చే బాధ్యత నాది. నా మాట విశ్వాసం ఉంచమని మనం చేస్తా ఉన్నా. ఈ 1,00,000 ఎకరాలకు కూడా ఏదో డ్రామా ఎప్పుడో 10 ఏళ్లకు 20 ఏళ్లకు వస్తుందని కాదు. రాబోయే 2-2.5 సంవత్సరాలలో ఈ ప్రాంతంలో, ఈ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7-7.5 లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది అని మనం చేస్తా ఉన్నా.